నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. హాయ్ మామా, మీకు సెకండ్ హ్యాండ్ మొబైల్ కావాలి అంటే A1 మొబైల్ ప్లాజాకి రావాలి. అతి తక్కువ ధరలకే 4G 5G మొబైల్స్ అమ్మబడును. అడ్రస్ వెంకటగిరి కాశీపేట సెంటర్, స్టేట్ బ్యాంక్ దగ్గర, ఎయిర్టెల్ ఆఫీస్ ఎదురుగుండా A1 మొబైల్ ప్లాజా మామా. అదేవిధంగా చేసినటువంటి మా నాయకులకి అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో కేంద్రంలో జరుగుతున్న కొన్ని అక్రమాలు, ప్రభుత్వ భూముల కబ్జాల ప్రయత్నాలపై ప్రజలను, అధికారులను అప్రమత్తం చేయడానికి మరియు ప్రభుత్వ పక్షాన మా ఖచ్చితమైన విధానాన్ని స్పష్టం చేయడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నకిలీ పత్రాలతో ప్రభుత్వాస్తులను కబ్జా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులకు కూడా నేను తీవ్రమైన హెచ్చరిక చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ నకిలీ పత్రాలు తీసుకొచ్చి కోర్టు డైరెక్షన్లు తెచ్చి కోర్టు ద్వారా చెప్పి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళ మీద కూడా గట్టి చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా వెంకటగిరి హెడ్ క్వార్టర్లోనే కొంతమంది భూబకాసర్లు నకిలీ పత్రాలు తెచ్చుకొని కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేయాలని చూస్తున్నారు. అదేవిధంగా ఈ విషయంలో ప్రభుత్వ అధికారులను ఇచ్చే స్పష్టమైన మరియు గట్టి ఆదేశం ఒకటే: మీరు ఏ పేపర్లు వచ్చినా కానీ వాటిని ఏంటిని కూడా ఖాతరు చేయొద్దు. అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్దాం. కాబట్టి వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ భూమాఫియా ఒత్తిళ్లకు లోను కాకూడదని కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా సుప్రీంకోర్టుకైనా వెళ్తాం. నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూములను కాజేయాలని చూసేవారికి వ్యతిరేకంగా ప్రభుత్వం తరఫున వెంటనే అప్పీల్కి వెళ్ళి, అవసరమైతే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాటం చేసైనా సరే ప్రభుత్వ ఆస్తుల్లో కాపాడుతామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ భూమిని ఒక గజం కూడా పరాయి పాలు కానివ్వము. ఇందులో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపైన కూడా కఠిన చర్యలు ఉంటాయని చెప్పని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా విద్యా సంస్థలు, మైదానాలు పరిరక్షణ, అదే ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయిస్తామే కానీ రెండవది గతంలో కొంతమంది స్కూళ్ళు, కాలేజీల స్థలాలను వేలంలో యాక్షన్ పాడుకొని వాటిని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. కానీ దీనిపై కూడా మా ప్రభుత్వం విధానం చాలా స్పష్టంగా ఉంది. పట్టణం నడిబొడ్డు ఉన్న గ్రౌండ్స్ ఇవ్వలేము. వెంకటగిరి పట్టణం నడిబొడ్డున ఉన్నటువంటి ప్రభుత్వ స్కూలు మరియు కాలేజీ గ్రౌండ్ మన విద్యార్థులు భవిష్యత్తు వారి ఆటపాటలకు ఎంతో ముఖ్యం. వీటిని ఉన్న కాలేజ్, స్కూల్ గ్రౌండ్స్ ఇవ్వకుండా పట్టణానికి వెలుపల దూరంగా ప్రత్యామ్నాయ ప్రభుత్వ స్థలాలు కేటాయించడానికి నేను ప్రభుత్వ అధికారులకు గట్టిగా రికమెండ్ చేస్తున్నాను. అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గంలో చట్టాన్ని అతిక్రమించి నకిలీ పత్రాలతో ప్రభుత్వ ప్రజా ఆస్తులను దోచుకోవాలని చూస్తే అదే చూస్తూ ఊరుకునేది లేదు. విద్యార్థులకి భవిష్యత్తులో ముడిపడి ఉన్న విద్యా సంస్థలు, స్థలాలను కాపాడడానికి, ప్రభుత్వ భూములను రక్షించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అధికారులు తక్షణమే స్పందించి తగిన చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆదేశిస్తున్నాను. ఇవి ఏవైతే ఈ హై స్కూల్ గ్రౌండ్లో పాడున్నారో
వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఊరు బయట ఎక్కడైనా కానీ ప్రభుత్వ స్థలాలు ఇస్తామే కానీ ఆ గ్రౌండ్లో ఇచ్చే ప్రసక్తి లేదు. ఆ ఎంతైతే వాల్యుయేషన్ ఉంటుందో దానికి తగ్గట్టుగా అక్కడ ఇస్తాం, అంతేగాని గ్రౌండ్లో ఆట స్థలాల్లో ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పని కూడా క్లియర్గా తెలియజేస్తా ఉన్నాం. అవసరమైతే సుప్రీంకోర్టు పోయినా సరే వాటిని క్యాన్ చేసేదానికి ప్రయత్నం చేస్తాం. ఊరు బయట తీసుకున్నారా సరే, లేదు కాదంటే మాత్రం మళ్ళా సుప్రీంకోర్టుకైనా పోయి డైరెక్షన్ చేస్తాం. డాక్యుమెంట్లు వాళ్ళ బంధువులు బీఆర్ఓ ఉన్నప్పటి నుంచి తయారు చేసిన డాక్యుమెంట్లు, వాటిని బేస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫేక్ డాక్యుమెంట్లు కాబట్టి ఆ ఫేక్ డాక్యుమెంట్ని బేస్ చేసుకొని కోర్టు డైరెక్షన్ ఇచ్చుకొని కోట్ల రూపాయలు పొందాలని చూస్తున్నారు. అందరికి ఎర్ర వేస్తున్నారు. ఆ ఎర్రలో పడ్డవాడు కూడా మునిగిపోతారు. ఎందుకంటే రేపు మీ పిల్లలు మా పిల్లలు వచ్చే వినియోగించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. 2009 నుంచి అట్టుకుంటారే ఉన్నారు స్థలానికి. ఉన్నాం. ఒకసారి పునాది వేస్తే మీరే దాన్ని చూసి హాయ్ మామా, మీకు సెకండ్ హ్యాండ్ మొబైల్ కావాలి అంటే A1 మొబైల్ ప్లాజాకి రావాలి. అతి తక్కువ ధరలకే 4G 5G మొబైల్స్ అమ్మబడును. అడ్రస్ వెంకటగిరి కాశీపేట సెంటర్, స్టేట్ బ్యాంక్ దగ్గర, ఎయిర్టెల్ ఆఫీస్ ఎదురుగుండా A1 మొబైల్ ప్లాజా మామా.